62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఏ వైద్య సమస్యకైనా ప్రారంభంలో గుర్తించడం అనేది చాలా ముఖ్యము. దీని ద్వారా మనము పెద్ద సమస్యలు చిన్నగా చేసే అవకాశం ఉంటుంది. ఈ అంగముకు సంబంధించిన ఆరోగ్యం సంబంధించి అంటే ఇప్పుడు పిల్లలకు కొంతమంది తెలియవచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఈ స్టాప్లర్ అవసరం ఉందని కానీ, లేదా ముఖ్యంగా హైపోస్ఫీడియస్ ఉందని కావచ్చు, లేదా ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉందని కావచ్చు. బిఫోర్ 15 years పిల్లలకి లేదా తల్లిదండ్రులకి ఎప్పుడు మీరు ఈ అంగానికి సంబంధించి డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉందని చెప్తారు? సో అంగం అంటే చాలామంది మీరు చూస్తే కనుక స్కూళ్ళల్లో కానీ ప్రతి ఒక్క ఎక్కడ చూసినా కానీ కమ్యూనిటీలో కానీ లేకపోతే మనం టీవీలో చూసినా కానీ ప్రతి ఒక్కరు ఉమెన్ యొక్క హెల్త్ మాట్లాడతారు. ఈవెన్ పీరియడ్స్ గురించి చెప్పాలి, స్కూల్లో క్లాసెస్ చెప్పాలి, లేకుంటే శానిటరీ ప్యాడ్స్ గురించి మీరు అవేర్నెస్ తీసుకొస్తారు, ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ ఇస్తుంటారు. కానీ ఎక్కడ మెన్ హెల్త్ గురించి ఎవరు చెప్పరు, ఎందుకంటే మెన్ హెల్త్ గురించి ఎవరు మాట్లాడరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మెన్ హెల్త్ మనకు పుట్టుకతోటే స్టార్ట్ అవుతుంది. అట్లీస్ట్ అమ్మాయిల కన్నా అట్లీస్ట్ 13 to 14 years తర్వాతనే పీరియడ్ స్టార్ట్ అవుతుంది. బట్ అబ్బాయిలకు చూసుకుంటే పుట్టుకతోటే మనకు ఆ చర్మం ఉండడం వల్ల ఆ లోపల అతుక్కోవడము, స్మెగ్మా అంటే ఈ జిగురు లాంటిది ఫామ్ అవ్వడం కావచ్చు, తెల్లటి ద్రవం లాంటిది ఫామ్ అవ్వడం కావచ్చు, లేకపోతే యూరిన్ పోసినప్పుడు మనకు ముందల చర్మం ఉండడం వల్ల యూరిన్ మిగిలిపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. పుట్టిన వెంటనే ఇంతకుముందు పాతకాలం చూసుకుంటే కనుక గ్రాండ్ పేరెంట్స్ చాలా మంచి అవేర్నెస్ ఉండేది. సో మీరు గమనిస్తే కనుక గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి వెన్ను కనడం తెలుసు, ప్రాక్టీస్ ఎలా వెన్ను కనాలని కూడా వాళ్ళకి ఐడియా ఉంది. సో వాళ్ళున్న రోజులంతా మంచిగా హ్యాపీగా ఉండే, ప్రాబ్లం లేకుండా వెన్ను కనడం అంతా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న పేరెంట్స్ అస్సలు అవేర్నెస్ లేదు, అందులో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండట్లేదు. సో ఆ పేరెంట్స్కి అవేర్నెస్ లేకపోవడం వల్ల వెన్నికంటే పిల్లోడు ఏడుస్తాడేమో భయమయ్యి, లేకపోతే బ్లీడింగ్ అవుతుందేమో, అట్లా వెన్నికి అనొచ్చో లేదనో అవేర్నెస్ లేక వాళ్ళు అలాగే వదిలేసేస్తున్నారు. సో అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది మెన్ యొక్క హెల్త్ ఆ ప్రాబ్లమ్స్ అనేవి. సో అక్కడ వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ పిల్లోడికి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్గా మనము స్కిన్ వెన్నికి కనుక్కొని ఈ రకంగా శుభ్రం చేసుకోవాలి, సోప్ తోటి క్లియర్ చేసుకోవాలి, కంప్లీట్ వెన్నికి అనాలి, వెన్నికి అంటేనే బాగుంటుంది. మూత్రం పోసినప్పుడల్లా ఖచ్చితంగా వెన్నికి కనుక్కొని అక్కడంతా క్లీన్ చేసుకోవాలి, లేకుంటే మూత్రం ఆగిపోతుంది. ఇట్లాంటి విషయాలు చెప్పకపోవడం వల్లే వాళ్ళు ఏమవుతుందంటే అలాగే కంటిన్యూ అయిపోయి వాళ్ళు బయటికి చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయలేక ఆ చర్మం కొన్నిసార్లు అతుక్కపోయి BXO అని ఒక డిజీజ్ ఫామ్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో 2017-18లో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సర్కంసిషన్ గురించి 10లో 7 మంది BXOతో వచ్చేవాళ్ళు. BXO అంటే ఏంటి అంటే వాళ్ళు చర్మాన్ని వెన్నికి అనలేక అట్లే అతుక్కపోతుంటారు, ఆ చర్మం కలర్ మారిపోతుంటుంది. అట్లా అతుక్కపోవడం వల్ల వాళ్ళకు మొత్తం లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయి క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యింది. నేను చేసే 10 కేసులో 7 మంది BXOతో వచ్చేవాళ్ళు. బట్ అదే ఈరోజు నేను చేసే ఈ 10 కేసులో ఒక్కరు కూడా BXOతో లేరు. అంటే అవేర్నెస్ వచ్చింది, అవేర్నెస్ క్రియేట్ చేయగలిగినాం. ప్రతి ఒక్కరు చూసుకొని వీడియోస్ ద్వారా కానీ సార్ మీరు ఇట్లా అనుకోమన్నారు. ఆ రోజు చూసుకుంటే 25, 30, 40, 50 ఏళ్ళు వచ్చేవాళ్ళు. బట్ ఈరోజు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని 15 ఏళ్ళ కుర్రోళ్ళు కూడా వస్తున్నారు. నాకు పోవట్లేదు, మా ఇంట్లో చెప్పాను, ఇక్కడికి వచ్చాను. సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కూల్లో కూడా టీచర్స్ ఎంతసేపు ఉమెన్ యొక్క హెల్త్ గురించి చెప్తారు కాబట్టి మెన్ యొక్క హైజీన్ ఏంటి, అసలు మీకు చర్మం వెనక్కి పోతుందా లేదా, అక్కడ ఏమన్నా ర్యాషెస్ వచ్చినాయా, అక్కడ ఏమైనా అల్సర్స్ వచ్చినాయా, యూరిన్ పోసినప్పుడు మంట ఉందా, ఇట్లాంటి క్వశ్చనర్ ఖచ్చితంగా పిల్లల స్కూల్లో ఖచ్చితంగా అడగాలి, నేర్పియాలి.